వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా మీకోసం నేను మరో కొత్త ప్రాపర్టీ నార్త్ ఈస్ట్ ఇండిపెండెంట్ హౌస్. ఇది కార్నర్ హౌస్ అండి. సో 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది వచ్చేసి మనకి పోచారం మున్సిపాలిటీలో వస్తుంది, రాంపల్లిలో. టోటల్ 1500 SFT 31/50 డైమెన్షన్స్తో టోటల్ 172 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్. ఈ ఇండిపెండెంట్ హౌస్కి మనకి 80% వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఇస్తాను. అదేవిధంగా ఛానల్లో మీరు మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ కోసం కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా 50 lakhs నుంచి 90 lakhs మధ్యలో ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నా, లేదు 50 lakhs నుంచి 1 crore 20 lakhs వరకు ఇండిపెండెంట్ హౌస్ చూస్తున్నా కూడా నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌస్ చూపించి కంప్లీట్గా లోన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాము. సో ఇక్కడ డిలే చేయకుండా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. అదేవిధంగా ముందుగా ఇంటి ఎలివేషన్ గమనిస్తే మీరు చూడొచ్చు, మనకి మెరూన్, వైట్, ఎల్లో, గ్రే, పేల్ కలర్ కాంబినేషన్స్తో, బ్లూ కలర్ కాంబినేషన్స్తో చాలా మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చిందండి. ఇక్కడ గమనిస్తే చెట్లు పెట్టుకోవడానికి కాస్త ప్లేస్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా నేను ఇప్పుడు ఈస్ట్ సైడ్ మనకి ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈస్ట్ సైడ్ మీరు చూడొచ్చండి, మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ సైడ్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈస్ట్ సైడ్లో మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఈస్ట్ సైడ్ వచ్చి మనకి 30 feet రోడ్ అయితే వస్తుందండి. మీరు గమనించవచ్చు, ఇదంతా 30 feet రోడ్. అదేవిధంగా మనకి నార్త్ సైడ్ వచ్చేటప్పటికి మనకి 25 feet రోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ లోపల డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను కంప్లీట్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ముందుగా మీరు గమనించినట్టయితే మనకి ర్యాంప్ అనేది ఈ విధంగా చాలా మంచిగా కాంక్రీట్ తోటి, అదేవిధంగా గ్రానైట్ తోటి ఇచ్చారు. 3 కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చింది. ఇప్పుడు నేను మీకు ముందుగా గేట్ చూపిస్తున్నాను. గేట్ చూడొచ్చండి, ఆల్మోస్ట్ మనకి 10 feet 9.5 feet వరకు వస్తుంది. సో ఈజీగా కార్ పార్కింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మిడ్ సైజ్ SUV లేదా క్రెటా వరకు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాచ్ బ్యాక్ ఏదైనా కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పార్కింగ్ స్పేస్ అయితే వస్తుంది. పార్కింగ్ స్పేస్ మీరు ఫ్లోరింగ్ గమనిస్తే మనకి డైమండ్ ప్యాటర్న్ లేదా స్క్వేర్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ చాలా బాగా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే పాలీప్రొపిలెన్ జిప్సమ్ యూజ్ చేసి చాలా బాగా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. మనకి ఇంటి ఎలివేషన్లో కూడా, ఫ్రంట్ ఎలివేషన్లో కూడా 2x4 టైల్స్ వస్తూ ఈ విధంగా చాలా బాగా వస్తుంది. బ్లాక్ కలర్ ఎంగ్రేవింగ్ చేసి టైల్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు నేను మీకు సెట్ బ్యాక్స్ చూపిస్తాను. ముందుగా మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా వస్తుంది. ఆల్మోస్ట్ 3.5 feet వరకు వస్తుంది. ఇది మనకి బోర్వెల్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం అక్కడ వచ్చిందండి. ఈ విధంగా చూడొచ్చు, మనకి స్టేర్స్ కూడా 3.5 feet వైడ్ ఉన్న స్టేర్స్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 7 feet వరకు అక్కడ కూడా వచ్చింది. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. అన్నిటికంటే ముందు మీరు గమనిస్తే మనకి మెయిన్ డోర్ అనేది ఈ విధంగా చాలా వైడ్ ఉన్న డోర్ వస్తుందండి. 4 feet వైడ్ వస్తుంది. చూడొచ్చు మీరు, చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ కూడా ఈ విధంగా స్టెప్స్తో పాటు ఈ విధంగా వచ్చి మనకి మెయిన్ డోర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి డబుల్ బెడ్రూమ్ అనేది ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఇంటి లోపలికి రాగానే ఫస్ట్ మీరు గమనించేది ఫ్లోరింగ్ అండి. ఫ్లోరింగ్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా చాలా మంచి మార్బుల్ అయితే వస్తుంది. డైమండ్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ చాలా బాగా కనిపిస్తుంది. 7 to 8 members కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. 3 to 4 కలర్ కాంబినేషన్స్తో మనకి 6 LED లైట్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే టీవీ యూనిట్ వచ్చేసి మనకి 75 inch టీవీ వరకు వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి హాల్ నుంచి వ్యూ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు చూడొచ్చు, హాల్ నుంచి వ్యూ అనేది ఈ విధంగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. మనకి ఈస్ట్ సైడ్ మీకు మిడ్ సైజ్ డోర్ అయితే వస్తుంది ఈ విధంగా. అదేవిధంగా ఒకటి 1x4, అదేవిధంగా 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుంది. అదేవిధంగా వెస్ట్ సైడ్లో కూడా డైనింగ్ రూమ్లో ఒకటి 3.5x3.5 డైమెన్షన్స్తో ఒకటి విండో కూడా వస్తుంది ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా పెయింటింగ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా పెయింట్ ఫినిషింగ్ అయితే వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మన లివింగ్ నుంచి కిచెన్ వైపు వెళ్దాం. కిచెన్ మీకు ఎలా వచ్చిందనేది చూపిస్తాను. పూజా రూమ్ కూడా ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో డైలైట్ కండిషన్స్లో వితౌట్ లైట్స్ అండి. సో మనకి పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఒకటి కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఒక విండో కూడా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను అండి. కిచెన్ రూమ్ మనకి వచ్చేసి ఈ విధంగా చాలా స్పేషియస్గా వస్తుంది. కిచెన్ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది.
కెమెరా సరిగా క్యాచ్ చేయడం లేదు కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. డైలైట్ కండిషన్స్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ అనేవి ఈ విధంగా చాలా బాగా వస్తున్నాయండి. షెల్ఫ్స్ అనేవి ఈ విధంగా చాలా బాగా వస్తున్నాయి. అదేవిధంగా మనకి ఎల్ ప్లాట్ఫామ్లో గ్రానైట్ టాప్ అయితే వస్తుందండి. ఈ విధంగా గ్రానైట్ టాప్ అయితే వస్తుంది. చాలా స్పేషియస్గా అయితే వస్తుంది. చిమ్నీకి, వాటర్ ప్యూరిఫైయర్కి, గ్రైండర్, మిక్సీ ఓవెన్కి తగిన పోర్ట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. రిఫ్రిజిరేటర్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. హ్యాండ్ వాష్ యూనిట్ కావాలంటే ఇక్కడ పెట్టుకోవడానికి మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు నేను ముందుగా మీకు డైనింగ్ రూమ్ నుంచి చిల్డ్రన్స్ రూమ్ వైపు తీసుకొని వెళ్ళి చూపిస్తాను. సో చిల్డ్రన్స్ రూమ్ చూపించే ముందు ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇండియన్ స్టైల్లో ఒకటి కామన్ టాయిలెట్ అయితే వస్తుంది. చూడొచ్చు, గీజర్ పాయింట్స్ కానివ్వండి అన్నీ ఆల్రెడీ పెట్టి ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు గమనించండి. ఫ్లోరింగ్ అనేది మార్బుల్తో చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. 4x4 డైమెన్షన్స్తో విండోస్ కూడా వచ్చాయి. చాలా ప్రాక్టికల్గా కూడా చాలా బాగా వస్తుంది. ఒకటి నార్త్ సైడ్ డోర్ కూడా వచ్చి ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మనకి రూమ్లో వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో మనకి షెల్ఫ్స్ అయితే వచ్చాయి, మీరు చూడొచ్చు. సౌత్ సైడ్ ఏదైతే ఉందో షెల్ఫ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి, మనకి చూడొచ్చు మీరు. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మనకి బెడ్రూమ్ వైపు, మాస్టర్ బెడ్రూమ్ వైపు తీసుకొని మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు మీరు డైనింగ్ స్పేస్ అయితే చూడొచ్చండి. డైనింగ్ స్పేస్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. 6 టేబుల్ డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. 6 టేబుల్ డైనింగ్ టేబుల్ అయితే వస్తుంది, అంత స్పేస్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి హ్యాండ్ వాష్ యూనిట్ కూడా వస్తుంది. ఒకటి 3.5x3.5 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ డిజైన్ షెల్ఫ్స్ వచ్చాయి. మనం క్రాకరీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళి చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో అయితే వస్తుందండి, చూడొచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో అయితే వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి అల్మారా స్పేస్ అయితే వస్తుందండి ఇక్కడ. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా తగినని వచ్చి చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి 6x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఒక 3 ఫీట్ ఈజీగా స్పేస్ అయితే వస్తుంది. చాలా స్పేషియస్ రూమ్ అండి ఇది. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 94 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ 172 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. పోచారమ్మ మున్సిపాలిటీ, రాంపల్లిలో వస్తుంది. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇండిపెండెంట్ హౌస్. ఈ ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. లోన్ కూడా 70 నుంచి 80% వరకు తప్పకుండా వస్తుంది. 1500 SFTతో ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను నా వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, కాబట్టి మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.